విన్నారు మీరు తులసిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీరు రాజు మీద ఉన్న ప్రేమతో ఆ దోమను చంపాలనుకుంటే జరిగేది ఏంటి అనేది ఒక అనుమానం. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న హిందువులకు సంబంధించి మనం మాట్లాడినప్పుడు మరింతగా టార్గెట్ అవుతారేమో అన్నది ఒకటి, తర్వాత ఎప్పుడు ఏ సందర్భంలో మేము రెస్పాండ్ అవ్వాలి ఆ టైంలో రెస్పాండ్ అవుతాము అన్నది మరొక మాట వినిపిస్తుంది. సో ఇక్కడ హిందూ ముస్లిం గొడవగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నంలో అక్కడున్న అదర్ ఇష్యూస్ని మనము పక్కన పెట్టేస్తున్నామా, లేకపోతే అక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన దౌత్యం కాస్త కేవలం హిందూ మతం అనే ఒక ముసుగులో దాన్ని పక్క తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా ఒక మాట. ఏమంటారు? మీ అందరికి కూడా నమస్కారం. ఇది నిజంగా కూడా అందరంగా కూడా ముక్త ఖండంతో ఖండించాలి విషయం చిదంబరం గారు. పార్టీలకు అతీతంగా భారత్ మొత్తంగా కూడా ఖండించాలి. వాళ్ళను మేమున్నాం మీకు అండగా అంటూ ధైర్యం విశ్వాసం కల్పించాల్సిన సందర్భం. ఇది కేవలం రాజకీయ ఆలోచనతో చేసిందే అయితే హిందువులను టచ్ చేయొద్దు. ఇవాళ బంగ్లాదేశ్ అనే మాట వేరే దేశంగా మాట్లాడుతున్నాం అంటే వాళ్ళందరూ కూడా మాజీ ప్రధానులు అయిందంటే బికాస్ ఆఫ్ భారత్. ఆనాడు భారత్ 71లో ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఈరోజు వాళ్ళు ప్రధాని గాని మాజీ ప్రధాని గాని అయ్యేవారు కాదు కదా. ఇట్ కుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాకిస్తాన్. అంతేకాదు ఆనాడు నుంచి ఇప్పటిదాకా కూడా భారత్ ఎంత తండ్రి పాత్ర పోషిస్తా ఉన్నది అక్కడ. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా భారత్ ఆ దేశాన్ని ఆదుకుంటూ సపోర్ట్ చేస్తూ ట్రేడింగ్ వైపు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పెద్ద మొత్తంలో ఆ బంగ్లాదేశ్ డెవలపింగ్ కంట్రీగా తయారైందంటే భారత్ యొక్క ముఖ్య భూమిక అని మనం మర్చిపోవద్దు. కానీ అక్కడ ఖాళీదా జియా కావచ్చు, లేకుంటే ఆర్మీ చీఫ్ కావచ్చు, డిఫెన్స్ చీఫ్ కావచ్చు, లేదా బయట ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఒక యూనిస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞతతోనే ఉండాలి భారత్ పట్ల. ఆ రకంగా ఉన్నారా చెప్పండి. ఇప్పుడు ఒక చర్చ వస్తా ఉన్నది, ఆ ఆర్మీ చీఫ్ కూడా కుట్ర పన్నారని చెప్పేసి, అక్కడ యూనిస్ నుండి కుట్ర పన్నారని చెప్పేసి, ఖాళీదా జియా లోపల ఉన్నప్పటికీ కుట్ర పన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క లీడర్షిప్ పవర్ కోసమే అనుకుంటే కాదు సుమా. ఆ యొక్క ముస్లింలను ఏకం చేయడానికై రెచ్చగొట్టడానికై భారత్ లోని ఎవరు కూడా ఆ విషయంలో ఇంతకుముందు కాంగ్రెస్ గురించి మనం మాట్లాడినట్టు ఈగ ముక్కు అని చెప్పి వాళ్ళంతా అట్టని ఉంటారు కాబట్టి మనం ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుందాం అనే ఆలోచన ఉండి ఉంటది. 130 మంది అక్కడ హిందువులు ఉంటే మాట్లాడుకుంటే ఎట్లా ఉంటాం సార్? ఖండించకుండా ఎట్లా ఉంటాం సార్? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అల్టిమేటం ఇవ్వకుంటే ఊకుంటారు సార్? అమెరికా ఇస్తలేదా? అమెరికా దిగలేదా ఆఫ్ఘనిస్తాన్? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని రోజుల నుంచి ఉండే, అంతకుముందు రష్యా ఎన్ని రోజుల నుంచి ఉండే అక్కడ చేయలేదా? రష్యా మరి ఆనాడు కూడా ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ కంట్రీ కదా, ఆ రోజు మొత్తంగా కూడా కబ్ చేసుకుని ఈ మాట మాట్లాడలేదు మరి. సో ఇది తప్పనిసరిగా మానవతా దృక్పథంతో భారత్ ఆ పాత్ర నిర్వర్తించాల్సిందే. వాళ్ళకందరూ కూడా భారత్ అండగా ఉంటుందని చెప్పాల్సిందే అందరం కూడా. లేకుంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండలేరు అక్కడ. వాళ్ళందరూ ఇక్కడ తీసుకొద్దామని చెప్పండి సిఏ పేరు మీద. అందుకోసమే సిఏ తీసుకురావాల్సి వస్తున్నది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి భారత్ కు, ప్రపంచం మొత్తంలో హిందువులకు లేదా ఈ చిన్న చిన్న మతాలకు భారత్ ఒక తల్లి పాత్ర నిర్వర్తించి ఇక్కడ తీసుకురావాల్సిన సందర్భం వస్తేనే ఊహించి సిఏ తీసుకొస్తున్నాం. భారత్ లో హిందువులకు భారత్ కాకుండా ఇంకేమున్నాయి చెప్పండి. అక్కడ హిందువుల మీద దాడులు జరిగాయి అనగానే వాటిని ముస్లింలకు అంటగడుతున్నారు. కానీ అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా భారతదేశంలోకి వచ్చారంటే రోహింగ్యా ముస్లింలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళని భారతదేశంలో రాకుండా ఆపాలి అంటారు. ఎక్కడ చూసినా సరే బీజేపీ మాట్లాడేటప్పుడు అక్కడ జరిగిన ఏ పరిణామాన్ని అయినా సరే తీసుకెళ్లి ముస్లింలకు అంటగట్టడం ద్వారానే ఇక్కడ హిందూ ముస్లిం అనే ఒక ఇష్యూ అరైజ్ అవుతోంది. దాన్ని మీరు ఇంకో రకంగా డీల్ చేయాల్సిన అవసరం ఉందా అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది. ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆ రోహింగ్యా విషయం కావచ్చు, ప్రపంచంలో ముస్లింస్ కావచ్చు భారత్కి వస్తా అంటే మన ఇంట్లో ఏదో ఊరైనా వచ్చి మన ఇంట్లో ఉంటా తిష్ట వేసుకుంటా పైన స్లాబ్ వేసుకుని ఉంటా అంటే ఉండనిస్తామా సార్? మనం ఎవరి కుటుంబం వాళ్ళకి రక్షణ, వాళ్ళ భద్రత వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అది. దేశం కూడా అంతే. దేశం ఒక యూనిట్ అనుకుంటే దేశంలోని మంచి చెడు అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ముస్లిం రాణిస్తాం అంటే ఎట్లయితే చెప్పండి. వాళ్ళ పర్సిక్యూషన్ వాళ్ళకి ఎక్కడ ఉండొచ్చు. పర్సిక్యూషన్ ఆధారంగా వాళ్ళు ఎక్కడ కూడా తాడింపబడలే వాళ్ళ దేశాల్లో. కేవలం నాన్ ముస్లిమ్స్ మాత్రమే
అక్కడ మైనారిటీస్ మాత్రం పర్సిక్యూషన్ గురవుతా ఉన్నారు. వాళ్ళకు అండగా మేము నిలబడతామని చెప్పి దీంట్లో న్యాయం లేకుండా ఇంకేముందని చెప్పండి. రైట్. సో ఇవాళ బంగ్లాదేశ్ కూడాను వాళ్ళు కూడా చాలా దెబ్బతింటారు సార్. ఇవాళ అమెరికా యూజ్ అండ్ త్రో లాగా వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ మీద ఇన్వాల్వ్ అయ్యి బంగ్లాదేశ్ తన గుప్పిట్లో తీసుకున్నంత మాత్రం 4 రోజులు అండగా నిలబడుతుండొచ్చు ఫైనాన్షియల్ గా. లేదా చైనా ఇన్వాల్వ్ అయ్యి 2 దిక్కు రావాలి. ఇద్దరు పడాలి, ఇద్దరు సపోర్ట్ ఇస్తా ఉన్నారు. చైనా కూడా 4 రోజులు సపోర్ట్ చేసి పాకిస్తాన్ ఇట్లా గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నదో అదే పరిస్థితి బంగ్లాదేశ్. వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం ఏమి ఉండదు. రైట్. ఇంతకాలంగా భారత్ ఇన్వాల్వ్ అవుతూ చేసింది, అక్కడ సపోర్ట్ చేసింది. ఎన్నడనా వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకు స్వేచ్ఛ మేము పెద్దకం చేస్తామా బంగ్లాదేశ్ మీద? వాళ్ళకి మనం భారత్ అంటే అండ ఉన్నది ఇంతకాలంగా. అవును. సో ఇది మంచి సందర్భం. హిందువులకు అందంగా కూడా అండగా నిలవాలి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ ఎవరి స్థాయిలో వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడదు. అదైతే ఒక వాస్తవం. కానీ ఇక్కడ సల్మాన్ ఖుర్షీ ఏ రకంగా మాట్లాడినారు, ఇక్కడ కూడా అదే రకంగా అవుతుందని చెప్పేసి స్వేచ్ఛగా ఉన్నావు, 1000 కోట్ల వరకు వ్యాపారాలు చేసుకుంటాను. నువ్వు మైనారిటీ ఎక్కడ కూడా దెబ్బ వస్తలేదు, రక్షణ ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతురు, చీఫ్ జస్టిస్ అవుతురు.